రాష్ట్ర కేబినెట్ విస్తరణ పీసీసీ కమిటీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీ వేణుగోపాల్తో గంటపాటు భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు సహా పలు అంశాలపై చర్చించారు. రేపు మరోసారి కేసీతో భేటీ ఉండడంతో ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. రేపు సాయంత్రానికి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. కేసీతో సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీ వేణుగోపాల్తో గంటపాటు భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు సహా పలు అంశాలపై చర్చించారు. రేపు మరోసారి కేసీతో భేటీ ఉండడంతో ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. రేపు సాయంత్రానికి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీ కొలికి వచ్చే ఛాన్స్ ఉంది. కేసీతో సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. పొద్దంతా అత్యంత వేడిగా ఉంటూ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఆవర్తనాలతో అకాల వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మరణాలు సంభవించాయి. వడగండ్ల వాన్లతో రైతులు నష్టపోయారు. ఈసారి ఓ నెల ముందుగా ఎండాకాలం వచ్చినట్టుగానే వానాకాలం కూడా ఒక నెల ముందుగా వచ్చిందా అన్నట్లు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు సామాన్య జనం. ఒక్కో కాలం 4 నెలలు ఉంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పులతో ఒక్క రోజులోనే 3 కాలాలు కనిపిస్తున్నాయి. ఉదయమంతా చలి ఉంటూ మధ్యాహ్నం ఎండ కాస్తూ సాయంత్రం వాన కురుస్తోంది. ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం కాలాలలో మార్పులు కనబడుతున్నాయి. ఈ ఎండాకాలం ఫిబ్రవరిలోనే మొదలై ఏప్రిల్ వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెలలోనూ ఉండవలసిన ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తున్నాయి. రోహిణి కార్తె అంటేనే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తాయంటారు పెద్దలు. కానీ సాధారణ ఎండలు కూడా లేకుండా వాతావరణం చల్లబడింది. ఇక ఋతుపవనాలు సైతం అంచనాల కంటే ముందే కేరళను తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వర్షాకాలం మరింత సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. (1990) నుంచి పెరుగుతున్న కాలుష్యంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. 4 ఏళ్లుగా వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. కాలాల నిడివి తగ్గుతూ ముందుగానే వస్తున్నాయంటున్నారు. దీంతో ప్రజల జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలకు పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. దీంతో రైతులు నష్టపోయి సాగు తగ్గడంతో ఆహార ఉత్పత్తి మీద ప్రభావం చూపుతోందంటున్నారు పర్యావరణవేత్తలు. వాతావరణంలో వేగంగా మార్పులు రావడంతో భవిష్యత్తులో వాతావరణాన్ని అంచనా వేయడం కష్టమవుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇలాంటి భిన్నమైన వాతావరణంతో మానవ జీవితంలో మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది బల్దియా. ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లపై ఫోకస్ చేస్తోంది. సిటీలో వర్షం పడగానే వెళ్లి వాన నీటిని క్లియర్ చేయడంతో పాటు పడిపోయిన చెట్లను తీసేయడానికి స్పెషల్ మాన్సూన్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు బల్దియా అధికారులు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పనిచేయనున్న మాన్సూన్ టీమ్స్ కోసం సర్కిళ్ల వారీగా టెండర్లు పిలుస్తోంది జీహెచ్ఎంసీ. వర్షాకాలం కోసం జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. వర్షాకాల సమస్యలు ఎదుర్కొనే సన్నద్ధంలో భాగంగా జీహెచ్ఎంసీ 400 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకు ఈ టీమ్స్ పనిచేయనున్నాయి. ఇందుకుగాను దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది బల్దియా. వర్షాకాలంలో వానొస్తే రోడ్లు, కాలనీలు, బస్తీలలో వర్షపు నీరు నిలిచి చెరువులుగా మారి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతాయి. ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మాన్సూన్ టీమ్స్ పనిచేస్తాయంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ ను నియమించనున్నారు. రోడ్లపై నీళ్లను ఎప్పటికప్పుడు ఈ టీమ్స్ తోడిపోయనున్నారు. నీళ్లు ఎక్కువగా ఉంటే మోటార్లతో డ్రైనేజ్ లైన్లోకి పంపుతారని తెలిపారు. వీరితో పాటు వాహనాలతో కూడిన మొబైల్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులతో ఆయా ప్రాంతాలకు వెళ్లి నీళ్లను తొలగిస్తాయి. ఈ టీమ్స్ ఏర్పాటు కోసం సర్కిళ్ల వారీగా సంబంధిత ఈఈలు టెండర్లు పిలుస్తున్నారు. వర్షాకాలంలో మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టీంకు వెహికల్, 4 కార్మికులు, నీటిని తోడేందుకు పరికరాలు ఉంటాయి. షిఫ్టుల వారీగా ఈ టీమ్స్ పనిచేస్తాయి. ఇలాంటి టీమ్స్ సిటీలో దాదాపు 150 వరకు ఉంటాయన్నారు అధికారులు. నీరు అధికంగా నిలిచిపోయి రోడ్లు చెరువులలాగా మారే ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ పనిచేయనున్నాయి.
ఇక మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ వాహనాలకు జీహెచ్ఎంసీ లోగోతో బోర్డు పెట్టాలని, టీంకు నేతృత్వం వహించే వారి ఫోన్ నెంబర్లను అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేయాలని ఆర్వి కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వర్షాల సమయంలో ఇంజనీర్లు కూడా 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు కమిషనర్. వాటర్ లాగింగ్ సమస్యల పరిష్కారంపైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వర్షాల సమయంలో హైడ్రాకు సంబంధించిన డీఆర్ఎఫ్ టీమ్స్ ఫీల్డ్లో పనిచేస్తాయని తెలిపారు అధికారులు. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ సమన్వయంతో ఈ వర్షాకాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటామని తెలిపారు బల్దియా అధికారులు. సినిమా థియేటర్ల వివాదంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ఓ 4 నిర్మాతలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దానిపై క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. ఆ 4 తనకు సంబంధం లేదన్నారు. అసలు ఆ 4 తాను లేనన్నారు. తనకు తెలంగాణలో ఒక థియేటర్, ఆంధ్రాలో 15 లోపే థియేటర్లు ఉన్నాయన్నారు. కావాలనే కొందరు తన దగ్గర థియేటర్లు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే అన్నారు అల్లు అరవింద్. ఆ 4 నాకు సంబంధం లేదు. ఆ 4లో నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిబుల్ఏ, దానికి ఓనర్. నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు. నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగులకి నేను వెళ్ళలేదు. సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం. ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు, అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళా. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఈసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారన్నారు సాయి మీద కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జేసీ సాయి. టాప్ 10లో 10 ర్యాంకులు సాధించి సత్తా చాటారన్నారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, సిబ్బందిని అభినందించింది సాయి మీద యాజమాన్యం. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి మెమోంటోలు ఇచ్చి సత్కరించారు డైరెక్టర్లు. అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ, డైరెక్టర్లు, పేరెంట్స్ ప్రోత్సాహంతో ర్యాంకులు సాధించామని తెలిపారు విద్యార్థులు. మీకు అందరికీ తెలుసు, మేము ఈ సెట్ 2025 రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడు దీనికి మొత్తం 19,672 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. రాసిన వాళ్ళేమో 18,928, అంటే 17,768 క్వాలిఫైడ్, అంటే 93.87, ఆల్మోస్ట్ 94% క్వాలిఫై అయినరు ఈ ఎగ్జామ్ రాసిన దాంట్లో. సో వీళ్ళ ఏంటంటే లాటరల్ ఎంట్రీ అంటారు. ఇదేంటంటే పాలిటెక్నిక్ చేసి బీఈకి పోయే వాళ్ళకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. వేరియస్ బ్రాంచెస్లో ఇప్పుడు మేము వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి 5th ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ కూడా తొందరనే మొదలవుతుంది. ఈరోజు ఈసెట్ 2025 రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది.
ఇంతకుముందే స్టేట్ కౌన్సిల్ సార్ చెప్పినట్టుగా రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 9,670 మెంబర్స్ 72 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. అపియర్ అయిన వాళ్ళు 18,928, ఆల్మోస్ట్ 96.22%. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇది హైయెస్ట్ సెట్స్లో హైయెస్ట్ అపియరెన్స్ ఉంది ఈ సెట్లో. ఆ తర్వాత క్వాలిఫైడ్ 17,768 మెంబర్స్ అయ్యారు, 93 అంటే 94%. ఇందులో మేల్ 10,972, ఫీమేల్ 6,796. అట్లాగే ఇందులో సీట్స్ అవైలబిలిటీ 25,200 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ 17,760 ఆల్మోస్ట్ 100% సీట్లు రానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ కావాల్సిన బ్రాంచ్ కొన్నిసార్లు రాకపోవడం వల్ల కొన్ని సీట్లు మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కమింగ్ డేస్లో ఆల్మోస్ట్ ఈ 25,000 అంటే నెక్స్ట్ నియర్ కావచ్చు, ఆ తర్వాత నియర్ ఫ్యూచర్ 100% ఫిలప్ కానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్గా నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఎంతో కష్టపడ్డారు. సో దీనికి ఇన్స్పిరేషన్ ఇస్తూ ప్రతి క్షణము వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విద్యార్థులు ఎంతో కృషి చేసి ఇన్ని మంచి ర్యాంకులు సాధించిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా అభినందనలు తెలుపుతున్నాను. So I secured the first rank in TG ESET examination. So ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి ఇస్తున్నాను. నెక్స్ట్ సాయి మీద టీం వాళ్ళందరికీ, ఫ్యాకల్టీ మోటివేషన్ కానీ నోట్స్ కానీ ప్రాపర్గా ఇవ్వడం వల్లనే మేము ఇంత మంచి ర్యాంక్స్ అచీవ్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాయి ఇన్స్టిట్యూట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేస్తారు. విషయం అంటే చదువుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు, అన్ని పిఓటీస్ వేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, దట్స్ ఇట్. మెయిన్ టైం వేస్ట్ చేయకండి అంతే. ఈ ఒక్క సంవత్సరం అన్ని పక్క పెట్టేసి ఒక చదువుకోండి అంతే, మీదే టాప్ ర్యాంక్ ఉంటారు. బ్లాండ్ ఫిక్స్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి, దట్స్ ఇట్. ఈరోజు నాకు ఈసీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. థ్యాంక్స్ టు ఎవ్రీ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా మాకు చెప్పి అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు. ఒక సాయి మీద తీసుకోవడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇంత మంచి ర్యాంక్ సాధించడం కేవలం ఉపాధ్యాయుల వల్ల, మళ్ళీ స్టాఫ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు వాల్మీకి సార్, రుద్రపాటి సార్, థ్యాంక్ యూ సో మచ్. 1943లో ఇప్టా ఆవిర్భవించిన సమయంలో దేశం బానిస సంఖ్యలతో ఆంగ్లేయుల పాలనలో ఉండేదన్నారు ఇప్టా జాతీయ అధ్యక్షుడు కుందిమళ్ల ప్రతాప్ రెడ్డి. ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ 82వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ ముందు ఇప్టా జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాటలతో ఇప్టా ప్రజలను చైతన్యపరిచిందన్నారు. ఆనాటి స్ఫూర్తితో ప్రజల పక్షాన ఇప్టా పనిచేస్తుందన్నారు ప్రతాప్ రెడ్డి. తర్వాత సినీ నటుడు, దర్శక నిర్మాత మాదాల రంగారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమంగా కళ కేవలం ఆనందం కోసం కాదు, రాజ భవనాల్లో కాదు, రాజులకు వినోదం కోసం కాదు, ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజలను నిద్రలేపడానికి, ప్రజలను ఉద్యమంలో పాల్గొన చేయడానికి ఈ కళను ఉపయోగించాలని, అదే కళ ప్రజలకు ఆనందంలో, కష్టాల్లో, సుఖాల్లో అది అండగా ఉండాలని భావించి దీన్ని ఒక ఉద్యమంగా, జాతీయ ఉద్యమంగా నిర్మించడం జరిగింది. దాని తర్వాత జాతీయ ఉద్యమంలోనే కాదు, ఆనాటికి మన దేశంలో ఏ భాష తీసుకున్నా సరే ఆ భాష ప్రజల భాషగా ఉండేది కాదు. అది గ్రాంధిక భాష, సాంస్కృతిక భాష. ఆ భాష మాట్లాడితే మనకు అర్థమయ్యేది కాదు. రాసే భాష వేరు, మాట్లాడుకునే భాష వేరు. కాబట్టి ఆనాడు మనం మన కళల ద్వారా, మన పాటల ద్వారా ప్రజల భాషలను బారిని కట్టి మనం ప్రజల మధ్య పోయాం. అదేవిధంగా అంతరించిపోతున్న జానపద కళారూపాలని మన భావాలకు అనుగుణంగా మలిచి మన విధానాలను, భావజాలాన్ని దాంట్లో ప్రవేశపెట్టి జానపదాన్ని బ్రతికించాం. లేకపోతే జానపద ప్రకృతి ఆరోగ్య సూత్రాలలో మొక్కలు, వాటి ఔషధ గుణాలతో జబ్బులను నయం చేసుకోవచ్చని తెలిపారు ప్రకృతి వైద్యులు వెంకన్న. ప్రకృతే వైద్యుడు, ఆహారమే ఔషధం అనే నినాదంతో ప్రకృతి ఆరోగ్య రాష్ట్ర మహాసభలను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ మహాసభలకు కవి జయరాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైద్యానికి మరింత ప్రచారం కల్పించాలన్నారు నిర్వాహకులు.
ప్రజల ఆరోగ్యం కోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇటువంటి కార్పొరేటు సంస్థలకు వెళ్ళి ఆ వైద్యం చేసుకున్నటువంటి చాలామంది నిరుపేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇటువంటి వారికి ప్రకృతి ఆరోగ్య సూత్రాలు అంటే మనకున్నటువంటి మన వంటగదిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు వాటి ఔషధ గుణాల ద్వారా మనం ఎవరికి వారికి వచ్చినటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి అవసరమైనటువంటి వైద్య సలహాలను ప్రజలకు అందించడం కోసం ఆరోగ్యాలను బాగు చేసుకోగలటువంటి ప్రకృతి వైద్యులుగా తయారు చేయడం కోసం ఈ ఆరోగ్య రాష్ట్ర మహాసభలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వైద్య కేంద్రాలు అంటే ప్రకృతి వైద్యాన్ని ప్రజలందరికీ దగ్గరికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ప్రకృతి వైద్యాన్ని మరింత ప్రాచుర్యం కల్పించాలని, ఆల్టర్నేటివ్ మెడిసిన్కి ఒక ప్రాధాన్యత ఇచ్చేసి ప్రభుత్వం ప్రోత్సహించాలని మేము ఆరోగ్య మహాసభ తరపున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమం కోసం సిద్ధారెడ్డి పదోన్నతిని కూడా వదులుకున్నారని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి 70వ సంవత్సరాలు వచ్చిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు కవులు, కళాకారులు. చాలా సాధారణ జీవితం గడిపే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తెలంగాణ తల్లే నాకు కోట్ల రూపాయలు అని చెప్పిన వ్యక్తి సిద్ధారెడ్డి అని తెలిపారు హరీష్ రావు. కవుల గౌరవం పెంచడం కోసం చాలా శ్రమించారని తెలిపారు కళాకారులు. ముక్కుసూటిగా మాట్లాడే, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం. నేను చూసింది, నేను విన్నది అనేక ఉద్యమాలు, అటు విప్లవ ఉద్యమాలు కావచ్చు, సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, రైతుల కోసం ఉద్యమాల్లో కావచ్చు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతుల్లో ధైర్యాన్ని నిరూపోసేటువంటి ఒక కార్యక్రమం మరసం తరఫున తీసుకొని తిరిగారు. అంటే అనేక సామాజిక ఉద్యమాలు, విప్లవాద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, ఆయన జీవితం అంతా కూడా ఆయన కృషి సమాజం కోసం, ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోక తప్పదు. ఇక్కడ ఏదన్నా ఉన్నది అని అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉన్నదని నేను అనుకుంటున్నాను. సరే, నా నిక్కచ్చితనం, నా కోపము, వాటి గురించి నేను చాలా మోసాను, ఇప్పటికీ మోస్తాను కూడా, చివరిదాకా మోస్తాను. సాహిత్యంలో కవుల మీద, రచయితల మీద, ప్రతి మనిషి మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా బంధువుల మీద, నా మిత్రుల మీద, నా సంస్థల మీద, నేను నడిచిన దారి మీద, నేను నమ్మిన విశ్వాసాల మీద, ఆ విశ్వాసాల కోసం అమరులైన వాళ్ళ మీద, ఇట్లా ఒక ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద నేను తట్టుకోలేనంత, ఎవరు కూడా తూచలేనంత ప్రేమ ఉన్నది అని మాత్రం నేను చెప్పగలను. అన్ని భావజాల రచయితలందరినీ కూడా తీసుకొచ్చి ఒక సాహిత్య లోకానికి అవసరమైనటువంటి ఒక సాహిత్య ప్రభావాన్ని వెదజల్లేటువంటి ఒక విస్తృత ప్రయత్నం జరిగింది. ఆ విస్తృత ప్రయత్నంలో వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచననే మరసం ఏర్పాటు చేయాలనేటువంటిది. ఆనాడు ఉన్నటువంటి ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నటువంటి అనేక మంది రచయితల్ని ఒక్కతాటికి తీసుకొచ్చి మంజీరా రచయిత సంఘం స్థాపించాలని ఆ రోజు మరి సిద్ధారెడ్డితో పాటు చాలామంది ఆ రోజు నిర్ణయించుకొని ఆ సంస్థ స్థాపించి అది చేసినటువంటి ప్రభావం అనేక మంది యువ కవుల్ని, అనేక మంది కవుల్ని, అనేక మందిని సృష్టించినటువంటి ఒక గొప్ప రచయితల సంఘం మంజీరా రచయితల సంఘం. అందులో సిద్ధారెడ్డి గారి పాత్ర అనేటువంటిది చాలా కీలకం. హైదరాబాద్ అబిడ్స్లోని జగదీష్ మార్కెట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు షాపులలో అక్రమంగా సేల్ చేస్తున్న నకిలీ యాక్సెసరీస్, ఐపాడ్ సహా ఐఫోన్ ఛార్జర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ₹1 కోటి విలువైన యాక్సెసరీస్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే జగదీష్ మార్కెట్లో పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు సహా డిజిటల్ పరికరాలను సేల్ చేస్తున్నారు.